దాంట్లో మన టాస్క్ ఏంటి అంటే, మనం క్రియేట్ చేసిన మనం బిల్డ్ చేసిన రీయూజబుల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ బటన్ కాంపోనెంట్ అనేది ఒకటి బిల్డ్ చేసాం. ఇన్పుట్ కాంపోనెంట్ అనేది ఒకటి బిల్డ్ చేసాం. ఈ 2 కాంపోనెంట్స్ బటన్ కాంపోనెంట్, ఇన్పుట్ కాంపోనెంట్‌ని మనం యూజ్ చేసుకొని ఒక కొత్త పేజ్‌ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏ అప్లికేషన్ అన్నా మనం స్టార్ట్ చేస్తున్నాం. మనం బిల్డ్ చేసేది ఈకామర్స్ అప్లికేషనే కాబట్టి, ఇఫ్ అట్ ఆల్ వి టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఈకామర్స్ అప్లికేషన్, ద ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ దట్ వి విల్ సీ ఈస్ ద లాగిన్. సో, మన ఇన్పుట్‌ని, బటన్‌ని యూజ్ చేసుకుని ఒక లాగిన్ ఫార్మ్‌ని క్రియేట్ చేయాలి. సో, ఆ లాగిన్ ఫార్మ్ అనేది మనకి ఒక కాంపోనెంట్ కిందకు చేద్దాం. లాగిన్ కాంపోనెంట్ అని చేసి మనం ఈ కాంపోనెంట్ మొత్తాన్ని మనం ఒక పేజ్ కింద కన్సిడర్ చేసుకొని పేజెస్ ఫోల్డర్‌లో పెట్టాలి. ఎందుకంటే మనం ఫస్ట్ క్రియేట్ చేసే పేజ్ యూజింగ్ దోస్ రీయూజబుల్ కాంపోనెంట్స్ ఈస్ అవర్ లాగిన్ పేజ్. కాంపోనెంట్స్‌ని ఎలాగైతే కాంపోనెంట్స్ ఫోల్డర్‌లో పెట్టామో, మనం బిల్డ్ చేసే పేజెస్ అన్నిటిని పేజెస్ ఫోల్డర్‌లో పెట్టాలి. సో, ఈ ఆర్క్ ఈ స్కాఫోల్డింగ్ ఫాలో అవుదాం మనం దానికోసం. ఎస్ఆర్‌సి లోపల పేజెస్ లోపల లాగిన్ అన్న ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, మీకు కావాల్సిన లాగిన్ రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఆ లాగిన్ ఫోల్డర్‌లోనే ఉంచాలి. సిమిలర్ టు హౌ వి ఆర్ కీపింగ్ ఫైల్స్ ఫర్ బటన్ అండ్ ఇన్పుట్. ఈ లాగిన్ డాట్ టీఎస్ఎక్స్ ఫైల్ లోపలనే మీరు మీ లాగిన్ ఫామ్‌ని క్రియేట్ చేసి ఆ బటన్ కాంపోనెంట్‌ని, ఇన్పుట్ కాంపోనెంట్‌ని రీయూజ్ చేసుకోవాలి. కాంపోనెంట్స్ అనేవి మనకు ఆబ్వియస్‌గా ఎలాగో మన కాంపోనెంట్స్ ఫోల్డర్‌లోనే బటను, ఇన్పుట్ ఉన్నాయి కాబట్టి వీటిని రీయూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసే లాగిన్ ఫైల్ యొక్క అవుట్‌పుట్ ఆల్‌మోస్ట్ ఈ ఫార్మాట్‌లో ఉండాలి. ఫస్ట్ ఇనీషియల్‌గా గ్రీటింగ్ ఉండాలి. మీరు ఈమెయిల్ ఇద్దామనుకుంటే ఈమెయిల్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇద్దామనుకుంటే పాస్వర్డ్ ఇవ్వండి. ఒకవేళ ఫర్గాట్ పాస్వర్డ్ ఫీజిబిలిటీ ఇద్దామనుకుంటే అది ఇవ్వండి. నెక్స్ట్ లాగిన్ బటన్ ఉండాలి. అంతే కాకుండా ఒకవేళ అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అయ్యే కేపబిలిటీ కూడా ఉండాలి. వన్స్ యూజర్ క్లిక్డ్ అపాన్ రిజిస్టర్ యూ మస్ట్ బి ఏబుల్ టు నావిగేట్ ద యూజర్ టు ద సైన్ ఇన్ పేజ్. ఇది మనం చేద్దాం అనుకునే లాగిన్ పేజ్ సినారియోస్. ఇంతే కాకుండా మీకు నేను ఈమెయిల్ కావాలంటే ఈమెయిల్ ఇవ్వండి, నంబర్ కావాలంటే నంబర్ ఇవ్వండి అంటున్నాను. ఎందుకంటే మీరు ఈమెయిల్‌తో లాగిన్ అవ్వాలి అనుకుంటే ఈమెయిల్‌తో లాగిన్ అవ్వండి. లేదు ఈమెయిల్ ఈస్ వే ఓల్డ్ నాకిప్పుడు నంబర్‌తో లాగిన్ అవ్వాలి లేదా యూజర్ నేమ్‌తో లాగిన్ అవ్వాలన్న ఫంక్షనాలిటీ పెడదాం అనుకుంటే అలా కూడా పెట్టొచ్చు. యూ కీప్ యువర్ ఇన్‌పుట్స్ అకార్డింగ్‌లీ. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ యూ టు ఫ్లాస్క్ టుడే. మిమ్మల్ని బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయడానికి నేను డైరెక్ట్‌గా తీసుకువెళ్ళట్లేదు. ఇనీషియల్‌గా మన యూఐ కాంపోనెంట్స్ బిల్డ్ చేసుకొని, వన్స్ అవర్ యూఐ కాంపోనెంట్స్ ఆర్ రెడీ. సో, మనం ఫస్ట్ ఏం పేజ్ తయారు చేస్తున్నాం? లాగిన్ పేజ్ తయారు చేస్తున్నాం. ఒక్కసారి లాగిన్ పేజ్ అనేది కంప్లీట్‌గా బిల్డ్ అయిపోయిన తర్వాత, దాని రిలేటెడ్ సబ్ పేజెస్ ఏముంటాయి? ఇప్పుడు నాకు డోంట్ హావ్ ఎన్ అకౌంట్ రిజిస్టర్ అని ఉందిక్కడ కదా! అంటే సైన్ ఇన్ పేజ్ కూడా తయారు చేయాలి. సో, దాని రిలేటెడ్ సబ్ పేజెస్ ఏంటి? సైన్ ఇన్ పేజ్ కూడా ఒకటుంది. సో, అలాగే సైన్ ఇన్ పేజ్ కూడా తయారు చేసి, వన్స్ లాగిన్ అండ్ సైన్ ఇన్ ఆర్ కంప్లీటెడ్, దెన్ ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ ఇంట్రొడ్యూసింగ్ యూ ఆల్ టు ఫ్లాస్క్. సో, అక్కడి నుండి మనం ఫ్లాస్క్ స్టార్ట్ చేద్దాం. సో, వి షాల్ స్టార్ట్ బిల్డింగ్ అవర్ కాంపోనెంట్ నౌ. దాంట్లో మన టాస్క్ ఏంటి అంటే, మనం క్రియేట్ చేసిన మనం బిల్డ్ చేసిన రీయూజబుల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ బటన్ కాంపోనెంట్ అనేది ఒకటి బిల్డ్ చేసాం. ఇన్పుట్ కాంపోనెంట్ అనేది ఒకటి బిల్డ్ చేసాం. ఈ 2 కాంపోనెంట్స్ బటన్ కాంపోనెంట్, ఇన్పుట్ కాంపోనెంట్‌ని మనం యూజ్ చేసుకొని ఒక కొత్త పేజ్‌ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏ అప్లికేషన్ అన్నా మనం స్టార్ట్ చేస్తున్నాం. మనం బిల్డ్ చేసేది ఈకామర్స్ అప్లికేషనే కాబట్టి, ఇఫ్ అట్ ఆల్ వి టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఈకామర్స్ అప్లికేషన్, ద ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ దట్ వి విల్ సీ ఈస్ ద లాగిన్. సో, మన ఇన్పుట్‌ని, బటన్‌ని యూజ్ చేసుకుని ఒక లాగిన్ ఫార్మ్‌ని క్రియేట్ చేయాలి. సో, ఆ లాగిన్ ఫార్మ్ అనేది మనకి ఒక కాంపోనెంట్ కిందకు చేద్దాం. లాగిన్ కాంపోనెంట్ అని చేసి మనం ఈ కాంపోనెంట్ మొత్తాన్ని మనం ఒక పేజ్ కింద కన్సిడర్ చేసుకొని పేజెస్ ఫోల్డర్‌లో పెట్టాలి. ఎందుకంటే మనం ఫస్ట్ క్రియేట్ చేసే పేజ్ యూజింగ్ దోస్ రీయూజబుల్ కాంపోనెంట్స్ ఈస్ అవర్ లాగిన్ పేజ్. కాంపోనెంట్స్‌ని ఎలాగైతే కాంపోనెంట్స్ ఫోల్డర్‌లో పెట్టామో, మనం బిల్డ్ చేసే పేజెస్ అన్నిటిని పేజెస్ ఫోల్డర్‌లో పెట్టాలి. సో, ఈ ఆర్క్ ఈ స్కాఫోల్డింగ్ ఫాలో అవుదాం మనం దానికోసం. ఎస్ఆర్‌సి లోపల
పేజెస్ లోపల లాగిన్ అన్న ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మీకు కావాల్సిన లాగిన్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని ఆ లాగిన్ ఫోల్డర్‌లోనే ఉంచాలి. సిమిలర్ టు హౌ వి ఆర్ కీపింగ్ ఫైల్స్ ఫర్ బటన్ అండ్ ఇన్‌పుట్. ఈ లాగిన్ డాట్ టీఎస్ఎక్స్ ఫైల్ లోపలనే మీరు మీ లాగిన్ ఫామ్‌ని క్రియేట్ చేసి ఆ బటన్ కాంపోనెంట్‌ని, ఇన్‌పుట్ కాంపోనెంట్‌ని రీయూజ్ చేసుకోవాలి. కాంపోనెంట్స్ అనేవి మనకు ఆబ్వియస్‌గా ఎలాగో మన కాంపోనెంట్స్ ఫోల్డర్‌లోనే బటను, ఇన్‌పుట్ ఉన్నాయి కాబట్టి వీటిని రీయూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసే లాగిన్ ఫైల్ యొక్క అవుట్‌పుట్ ఆల్‌మోస్ట్ ఈ ఫార్మాట్‌లో ఉండాలి. ఫస్ట్ ఇనీషియల్‌గా గ్రీటింగ్ ఉండాలి. మీరు ఈమెయిల్ ఇద్దామనుకుంటే ఈమెయిల్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇద్దామనుకుంటే పాస్వర్డ్ ఇవ్వండి. ఒకవేళ ఫర్గాట్ పాస్వర్డ్ ఫీజిబిలిటీ ఇద్దామనుకుంటే అది ఇవ్వండి. నెక్స్ట్ లాగిన్ బటన్ ఉండాలి. అంతే కాకుండా ఒకవేళ అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అయ్యే కేపబిలిటీ కూడా ఉండాలి. వన్స్ యూజర్ క్లిక్డ్ అపాన్ రిజిస్టర్ యూ మస్ట్ బి ఏబుల్ టు నావిగేట్ ద యూజర్ టు ద సైన్ ఇన్ పేజ్. ఇది మనం చేద్దాం అనుకునే లాగిన్ పేజ్ సినారియోస్. ఇంతే కాకుండా మీకు నేను ఈమెయిల్ కావాలంటే ఈమెయిల్ ఇవ్వండి, నంబర్ కావాలంటే నంబర్ ఇవ్వండి అంటున్నాను. ఎందుకంటే మీరు ఈమెయిల్‌తో లాగిన్ అవ్వాలి అనుకుంటే ఈమెయిల్‌తో లాగిన్ అవ్వండి. లేదు ఈమెయిల్ ఈస్ వే ఓల్డ్ నాకిప్పుడు నంబర్‌తో లాగిన్ అవ్వాలి లేదా యూజర్ నేమ్‌తో లాగిన్ అవ్వాలన్న ఫంక్షనాలిటీ పెడదాం అనుకుంటే అలా కూడా పెట్టొచ్చు. యూ కీప్ యువర్ ఇన్‌పుట్స్ అకార్డింగ్‌లీ. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ యూ టు ఫ్లాస్క్ టుడే. మిమ్మల్ని బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయడానికి నేను డైరెక్ట్‌గా తీసుకువెళ్ళట్లేదు. ఇనీషియల్‌గా మన యూఐ కాంపోనెంట్స్ బిల్డ్ చేసుకొని, వన్స్ అవర్ యూఐ కాంపోనెంట్స్ ఆర్ రెడీ. సో, మనం ఫస్ట్ ఏం పేజ్ తయారు చేస్తున్నాం? లాగిన్ పేజ్ తయారు చేస్తున్నాం. ఒక్కసారి లాగిన్ పేజ్ అనేది కంప్లీట్‌గా బిల్డ్ అయిపోయిన తర్వాత, దాని రిలేటెడ్ సబ్ పేజెస్ ఏముంటాయి? ఇప్పుడు నాకు డోంట్ హావ్ ఎన్ అకౌంట్ రిజిస్టర్ అని ఉంది ఇక్కడ కదా! అంటే సైన్ ఇన్ పేజ్ కూడా తయారు చేయాలి. సో, దాని రిలేటెడ్ సబ్ పేజెస్ ఏంటి? సైన్ ఇన్ పేజ్ కూడా ఒకటుంది. సో, అలాగే సైన్ ఇన్ పేజ్ కూడా తయారు చేసి, వన్స్ లాగిన్ అండ్ సైన్ ఇన్ ఆర్ కంప్లీటెడ్, దెన్ ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ ఇంట్రొడ్యూసింగ్ యూ ఆల్ టు ఫ్లాస్క్. సో, అక్కడి నుండి మనం ఫ్లాస్క్ స్టార్ట్ చేద్దాం. సో, వి షాల్ స్టార్ట్ బిల్డింగ్ అవర్ కాంపోనెంట్ నౌ. మనం మొదటిగా ఏం చేద్దామంటే, ఇక్కడ ఏ విధంగా అయితే బటన్ కాంపోనెంట్‌కి, ఇన్‌పుట్ కాంపోనెంట్‌కి మనం ఆహ్, ఫైల్స్ ఎలా డిఫైన్ చేసుకున్నామో, అదే పద్ధతిలో ఇప్పుడు మనం క్రియేట్ చేసేదేంటి ఒక స్పెసిఫిక్ పేజ్. ఆ పేజ్‌ని మనం ఏమంటున్నాం లాగిన్ అంటున్నాం కాబట్టి, లాగిన్ అని ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోండి. ఈ లాగిన్ ఫోల్డర్‌లోనే మీరు ఏ విధంగా అయితే బటన్ కాంపోనెంట్‌కి, ఇన్‌పుట్ కాంపోనెంట్‌కి ఫైల్స్ క్రియేట్ చేశారో, అదే విధంగా ఫస్ట్ కాంపోనెంట్ కోడ్ రాయడం కోసం లాగిన్ డాట్ టీఎస్ఎక్స్ అన్న ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకోండి. అదేవిధంగా స్టైల్స్ కోసం లాగిన్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అన్న ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు టైప్స్‌ని స్పెసిఫై చేయడం కోసం లాగిన్ డాట్ టైప్స్ డాట్ టీఎస్ అని ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇంకా ఏమేమి ఉంటాయి? మనకి కన్ఫిగ్ అనేది ఇప్పుడు మనం తయారు చేసేదేంటి? ఒక ఫార్మ్ కాంపోనెంటే కదా! లాగిన్ అనేది ఒక ఫార్మే. అదేవిధంగా మనం సైన్ ఇన్ కూడా చేస్తాం. లేదా సైన్ అప్ కూడా చేస్తాం. సో, అది కూడా ఒక ఫార్మే. సో, ఈ ఫార్మ్స్ అనే వాటికి మనం ఇన్‌పుట్స్ నంబర్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఉంటాయి. ఈ ఇన్‌పుట్స్ అన్నిటిని మనం స్పెసిఫై జెయ్యం. వాటన్నిటిని ఒక కాన్ఫిగ్‌లో స్పెసిఫై చేసేస్తాం కాబట్టి దానికోసం అని చెప్పి ఎస్పెషల్లీ ఫర్ ఫార్మ్స్ లాగిన్ డాట్ కాన్ఫిగ్ డాట్ టీఎస్ అని ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాను నేను. అదేవిధంగా మనకి ద మోస్ట్ రిక్వైర్డ్ ఫైల్ ఏంటి? ఇండెక్స్ డాట్ టీఎస్. ఇక్కడితో మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ క్రియేట్ చేసేసుకున్నాం. ఇందులో లాగిన్ సో, వన్స్ ఫైల్స్, ఫోల్డర్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం చేసేది లాగిన్ ఫార్మ్. కాబట్టి మనం మొట్టమొదటిగా కాన్సంట్రేట్ చేయాల్సింది దేని మీద? మొదటిది టైప్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. రెండోది కన్ఫిగ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. సో, ఫస్ట్ టైమ్ బీయింగ్ ఏం చేద్దామంటే కన్ఫిగ్ మీదకే కాన్సంట్రేషన్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈ కన్ఫిగ్‌లో ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఇన్‌పుట్ ఫీల్డ్స్ అన్నిటిని అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కింద స్పెసిఫై చేస్తాం. సో, నేనేం చేస్తానంటే ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ ఏమనిద్దాం దీనికి లాగిన్ పేజ్ కాబట్టి లాగిన్ ఫీల్డ్స్ అని ఇస్తాను. ఓకేనా? లాగిన్ ఫీల్డ్స్ అని ఇచ్చాను. ఏ విధంగా పెడదాం? అరే కింద పెడదాం అనుకున్నాం కదా! అలాగే పెట్టాను. ఇప్పుడు నాకు లాగిన్‌లో 2 ఫీల్డ్స్ కావాలనుకుంటున్నాను నేను. ఏంటి? మొదటిది ఈమెయిల్, రెండోది పాస్వర్డ్. ఓకేనా? నాకు మొదటిది వచ్చేసింది. రెండోది కూడా ఆటో సజెషన్స్‌లో వచ్చినయి తీసుకున్నాను. నేమ్ కావాలి.
తర్వాత లేబుల్ కావాలి ఇన్పుట్‌కి. అదేం టైపో తెలియాలి. అసలది రిక్వైర్డా కాదో తెలియాలి. వీట ఇప్పుడు నేనేం చేస్తానంటే టైమ్ బీయింగ్ రిక్వైర్డ్‌ని కొంచెంసేపు తీసేస్తాను నేను. ఎందుకంటే దేర్ ఆర్ ఫ్యూ మోర్ పారామీటర్స్ విచ్ ఆర్ ఫార్ మోర్ వాల్యుబుల్ దాన్ దట్ పర్టిక్యులర్ పారామీటర్. ఇప్పుడు ఏం చేస్తానంటే ప్లేస్ హోల్డర్ అనేది ఒకటి కావాలి నాకు. ఏది? ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ ఏమనిద్దాం? ఎంటర్ యువర్ ఈమెయిల్ అని ఇస్తాను. సిమిలర్‌గా ఇక్కడ కూడా ప్లేస్ హోల్డర్ ఏమనిద్దాం ఇక్కడ? ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఇద్దాం. ఏముంది దాంట్లో? ప్లేస్ హోల్డర్ రాంగ్. ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఇస్తాం. ప్లేస్ హోల్డర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే నాకు లెఫ్ట్ ఐకాన్ రైట్ నా ఇన్పుట్స్కి నేను ఐకన్స్ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ లెఫ్ట్ ఐకాన్ ఉంటే లెఫ్ట్ ఐకాన్ అని, రైట్ ఐకాన్ ఉంటే రైట్ ఐకాన్ అని స్పెసిఫై చేద్దామని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నా లెఫ్ట్ ఐకాన్ని ఈ ఈమెయిల్ పెట్టాం ఇక్కడ. రైట్ ఐకాన్ అదేవిధంగా నా పాస్వర్డ్కి కూడా లెఫ్ట్ ఐకాన్ ఇచ్చాను. సో నేను ఇంకొక చిన్న ఎన్హాన్స్మెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ నా లెఫ్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కీపింగ్ యాస్ ఎ టెక్స్ట్ ఒక ఈమెయిలో లేదా లాక్ అని చెప్పి అందులోనే నేను మళ్ళీ వాలిడేట్ చేసుకుంటా కన్నా డైరెక్ట్‌గా నాకు కావాల్సిన ఐకాన్‌ని నేను ఇక్కడే పెట్టేద్దాం అనుకుంటున్నాను డైరెక్ట్‌గా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇంపోర్ట్ ఫ్రమ్ రియాక్ట్ ఐకాన్స్. రియాక్ట్ ఐకాన్స్ నుంచి నేను ఏ కాంపోనెంట్ ఐ మీన్ ఏ ఐకాన్స్ ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నానంటే ఎఫ్ఐ మెయిల్ అని ఒక ఐకాను, అదేవిధంగా ఎఫ్ఐ లాక్ అని ఒక ఐకాన్ ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ రెండు ఐకాన్స్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎఫ్ఐ మెయిల్ని వచ్చేసరికి ఇక్కడ యాజ్ ఏ కాంపోనెంట్, అదేవిధంగా ఎఫ్ఐ లాక్ని వచ్చేసరికి ఇక్కడ యూస్ చేసుకుందామని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మీరు క్లియర్‌గా గమనిస్తే ఇక్కడ నాకు ఇది ఎర్రర్ చూపెడుతుంది. ఎందుకు? ఎఫ్ఐ లాక్ రిఫర్స్ టు ఏ ఇక్కడ ఎర్రర్ ఏం చూపెడుతుంది? సింటాక్స్ నాట్ అలౌడ్ సింటాక్స్. కారణం ఏంటి? ఎఫ్ఐ లాక్ రిఫర్స్ టు ఏ వాల్యూ బట్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ యాస్ ఎ టైప్ హియర్. డూ యూ మీన్ టైప్ ఆఫ్ ఎఫ్ఐ లాక్ అంటుంది. ఏదో ఇచ్చి పెడుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నేను ఇక్కడ వాడుతున్నది ఏంటి? డాట్ టీఎస్ ఫైల్. ఇక్కడ నేను స్పెసిఫై చేసింది ఏంటి? ఒక టీఎస్ఎక్స్. సో సింపుల్‌గా దీన్ని మీరు ఏం చేయాలంటే ఎక్స్టెన్షన్ అప్డేట్ చేయాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ టీఎస్ చేంజ్ ఇట్ టు టీఎస్ఎక్స్. ఎర్రర్ అనేది రిజాల్వ్ అయిపోతుంది. సో ఎఫ్ఐ మెయిల్, ఎఫ్ఐ లాక్ని నేను ఇంపోర్ట్ చేసుకుని లెఫ్ట్ ఐకాన్ స్పేస్లో వాటిని యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఇన్పుట్స్ కావాల్సిన ఐకాన్స్ పెట్టుకోవడం కోసం. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఫుల్ విడ్త్ నా ఇన్పుట్ అనేది ఫుల్ విడ్త్ ఆక్యుపై చేయాలా వద్దా? ఫుల్ విడ్త్ బై డిఫాల్ట్ ట్రూ పెట్టేస్తున్నా. తర్వాత ఇక్కడ కూడా ఫుల్ విడ్త్ ఆక్యుపై చేయాలా అంటే ఆక్యుపై చేయాలి అనే పెడుతున్నాను ట్రూ అని. సో నెక్స్ట్ ఇందాక మనం స్పెసిఫై చేసుకున్నది రిక్వైర్డ్. ఈ మనం లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా లాగిన్ అట్రిబ్యూట్స్ రెండు ప్రొవైడ్ చేసి సబ్మిట్ కొడితేనే లాగిన్ అవుతుంది. సో పాస్వర్డ్ రిక్వైర్డే, ఈమెయిల్ కూడా రిక్వైర్డే, రెండు ట్రూవే ఉండాలి. సో ఇప్పుడు తర్వాత మనం స్పెసిఫై చేయాల్సింది ఏంటంటే ఎర్రర్ మెసేజ్. ఎర్రర్ మెసేజ్ అనేది స్పెసిఫై చేయాలి. ఈ ఎర్రర్ మెసేజ్ ఏంటి? ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. ఓకే. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా పాస్వర్డ్కి కూడా ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ఇద్దాం. ఎర్రర్ మెసేజ్ అనేది ఇస్తే అదేమొస్తుంది? ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఏదో ఇస్తుంది. సో వీటన్నిటికన్నా ముందు ఇంకొకటి ఏంటి మనం స్పెసిఫై చేయాల్సింది ఏంటంటే రిజెక్షన్ స్పెసిఫై చేయాలి.
ఇన్పుట్ ఫాలో అవ్వాల్సిన రిజెక్ట్స్‌ని. సో, అది ఆటో సజెషన్‌లో వచ్చింది కాబట్టి దాన్నే తీసుకుంటాం. దాన్ని బేస్ చేసుకొని ఎర్రర్ మెసేజ్ కూడా ఇస్తున్నాం. సో, ఈమెయిల్ అనేది ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్‌లో గాని లేకపోతే ఆ ఈమెయిల్ అనేది ఎర్రర్ త్రో చేస్తది. మనకి అవుట్‌పుట్‌లో ఇన్‌పుట్‌లో ఏది అవుట్‌పుట్ అంటే ఏముంటది? మనకి డిస్‌ప్లేలో యూఐలో ప్రాపర్ ఈమెయిల్ ఎంటర్ అవ్వలేదు అని ఎర్రర్ త్రో చేయాలి. ఇది మన కండిషన్. సిమిలర్ లైన్స్‌లో పాస్వర్డ్‌కి కూడా ఒక రిజెక్షన్ స్పెసిఫై చేద్దాం. ఆ పాస్వర్డ్ అనేది మినిమమ్ 6 ఈ 8 క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, డిజిట్స్ ఉండాలి. అంతేకాకుండా మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలని ఒక ప్యాటర్న్‌ని స్పెసిఫై చేసేసాం. కావాలంటే మనం ప్యాటర్న్ తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు. అది ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఈ విధంగా మనకు కావాల్సినవన్నీ కాన్ఫిగ్ ఫైల్‌ని ప్రాపర్‌గా అప్డేట్ చేసాం. నెక్స్ట్ వచ్చి టైప్స్‌ని కూడా అదే విధంగా మనం స్పెసిఫై చేసి అప్పుడు లాగిన్ కాంపోనెంట్‌లోకెళ్ళి మనం కోడ్ స్టార్ట్ చేయాలి. లాగిన్ టైప్స్‌లో మనం ఏం చేద్దామంటే టైప్స్‌ని డిఫైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఎక్స్‌పోర్ట్ టైపేగా. సో, ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే కన్ఫిగ్‌లో మనం ఏం చేసాం, ప్రతీదీ ఆబ్జెక్టేగా ఇందులో. ఇది ఒక ఇన్పుట్. కిందది ఇదొక ఇన్పుట్. అంటే ఇవేంటి? నాకివన్నీ ఏంటి? ఫీల్డ్స్ గదా! ఇన్పుట్ ఫీల్డ్స్. సో, ఆ ఫీల్డ్ యొక్క కన్ఫిగ్‌ని మనం డిఫైన్ చేద్దాం. సో, ఎక్స్‌పోర్ట్ టైప్ ఫీల్డ్ కన్ఫిగ్. నేను ఈ పేరిస్తున్నాను. ఓకేనా? ఫీల్డ్ కన్ఫిగ్ అని ఇచ్చాను నేను. ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ కన్ఫిగ్‌ని ఎలా డిఫైన్ చేయాలి అంటే, ఇప్పుడు మనకి ఇందులో ఏమేమున్నాయి? నేము, ఈమెయిల్, టైపు, ప్లేస్ హోల్డర్, లెఫ్ట్ ఐకాన్, ఫుల్ విడ్త్, రిక్వైర్డ్, రిజెక్ట్స్, ఎర్రర్ మెసేజ్ కదా! సో, ఇవి ఒక్కొక్కటి మనం వాటి టైప్స్‌ని డిఫైన్ చేయాలి. నేమ్ అనేది స్ట్రింగ్ మ్యాండేటరీ వాల్యూ కావాలి. తర్వాత ఆహ్, లేబుల్ అనేది కావాలి. అది స్ట్రింగే కదా! నేము, లేబుల్ స్ట్రింగ్. తర్వాత ఇంకేమున్నాయి? టైప్ అనేది ఉంది కదా! ఈ టైప్ అనేది బేసిక్‌గా ఇది కూడా స్ట్రింగే ఉంటుంది. ఇందులో రకాలుంటాయి. ఇక్కడ ఏమవుతుంది? అది టెక్స్ట్ అవ్వచ్చు, లేదా ఈమెయిల్ అవ్వచ్చు, లేదా పాస్‌వర్డ్ అవ్వచ్చు. మన రిక్వైర్మెంట్ ప్రకారం. అక్కడ మనం చూసుకుంటే కదా! సో, దాన్ని కూడా మనం క్లియర్‌గా స్పెసిఫై చేసేసాం. తర్వాత ప్లేస్ హోల్డరు అనేది ఖచ్చితంగా స్ట్రింగే అవుతుంది. సో, దాని టైప్ స్ట్రింగ్. లెఫ్ట్ ఐకాన్‌ని రియాక్ట్ నోడ్ అని స్పెసిఫై చేసాం ఇక్కడ. కానీ నేను బేసిక్‌గా అలా ఇవ్వడానికి ఇష్టపడను. అందుకని నేను రియాక్ట్ తీసేసి రియాక్ట్ నోడ్ అని మాత్రమే ఇస్తాను. ఓకేనా? అది ఆటో ఇంపోర్ట్ అయింది. కానీ లెఫ్ట్ ఐకాన్, రైట్ ఐకాన్ అనేవి దే ఆర్ నాట్ మ్యాండేటరీ ఫర్ మీ. దే ఆర్ ఆప్షనల్. నీకు లెఫ్ట్ ఐకాన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే స్పెసిఫై చేసుకో, లేకపోతే లేదు. అదే విధంగా రైట్ ఐకాన్ కూడా. ఒకవేళ రైట్ ఐకాన్ ఉంది, వెల్ అండ్ గుడ్. లేకపోతే అలా స్పెసిఫై చేస్తాం. సో, ఇప్పుడు నేను నేమ్ స్పెసిఫై చేశా, లేబుల్, టైప్, ప్లేస్ హోల్డర్, లెఫ్ట్ ఐకాన్, రైట్ ఐకాన్‌ని స్పెసిఫై చేశా. ఇప్పుడు నాకు ఫుల్ విడ్త్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ సో, బూలియన్ వాల్యూ. రిక్వైర్డ్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ సో, బూలియన్ వాల్యూ. ఎర్రర్ మెసేజ్ అనేది స్ట్రింగ్. ఆహ్, మెసేజ్ అది ఒక సెంటెన్సే వస్తది కాబట్టి అదొక స్ట్రింగ్. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అనేది టైప్ వచ్చి ఆర్‌ఈజీఎక్స్‌పీ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషనే డైరెక్ట్‌గా. సో, వాటన్నిటిని నేను స్పెసిఫై చేసేసాను. ఎందులో? లాగిన్ టైప్స్‌లో. సో, ఇక్కడితో ఏమైందంటే నేను ఫీల్డ్ కాన్ఫిగ్‌ని కూడా అప్డేట్ చేసేసాను. అన్నీ వచ్చేసినాయి కదా ఇందులో. ఆల్ గుడ్. వి గాట్ ఎవ్రీథింగ్. ఏమన్నా మిస్ అవుతున్నామేమో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎర్రర్ మెసేజ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ రిక్వైర్డ్ ఫుల్ విడ్త్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ మనం 9 పెట్టాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఏదో ఒకటి ఎక్స్ట్రానే పెట్టాం. ప్రాబ్లమ్ ఏం లేదు. రైట్ ఐకాన్ ఒకటి ఎక్స్ట్రా పెట్టాం. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. సో, లాగిన్ టైప్స్ కూడా నేను అన్ని ఫీల్డ్ కాన్ఫిగ్‌ని ప్రాపర్‌గా సెట్ చేసి ఉంచేసా. సో, వన్స్ థిస్ ఈస్ కంప్లీటెడ్ వి ఆర్ గోయింగ్ టు మూవ్ ఇంటూ లాగిన్.టీఎస్ఎక్స్ కాంపోనెంట్. లాగిన్.టీఎస్ఎక్స్‌లోకెళ్ళి ఒక యారో ఫంక్షనల్ కాంపోనెంట్‌ని తీసుకొని
దీని స్నిప్పెట్ ఇదే. ఆర్ఏఎఫ్‌సిఈ అనేది స్నిప్పెట్. సో, ఈ స్నిప్పెట్ వాడుకొని నేను ఏరో ఫంక్షనల్ కాంపోనెంట్‌ని స్పెసిఫై చేశా. ఇప్పుడు యాప్.టీఎస్ఎక్స్‌లోకెళ్ళాననుకోండి, కరెంట్ అవుట్‌పుట్ నాకెలా చూపెడుతుంది? ఓన్లీ యాప్ అని చూపెడుతుంది కదా! సో, సేమ్ అదే. ఇన్‌స్టెడ్ ఆఫ్ యాప్ వాట్ ఐ వాంటెడ్ టు కీప్ ఈస్ నా లాగిన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో, లాగిన్ కాంపోనెంట్‌ని నేను స్పెసిఫై చేశా. కానీ నేను ఇంకా ఇంపోర్ట్ చేసుకోలేదు కదా! సో, దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఆటో ఇంపోర్ట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. కంట్రోల్ స్పేస్ నొక్కితే ఆటో ఇంపోర్ట్ అవుతుంది. నేను ఆటో ఇంపోర్ట్ చేశాను. సేవ్ చేశాను. ఇప్పుడు నా అవుట్‌పుట్ ఏం రావాలి? లాగిన్ అని రావాలి. సో, లాగిన్ అని వచ్చింది. యాస్ రిక్వైర్డ్. సో, ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే లాగిన్ డాట్ టీఎస్ఎక్స్‌లోకెళ్దాం. ఓకే. బావుంది. యాప్.టీఎస్ఎక్స్‌ని క్లోజ్ చేసేద్దాం. లాగిన్ టైప్స్‌ని మనం క్లియర్‌గా స్పెసిఫై చేసాం కదా! ఫీల్డ్ కాన్ఫిగ్ అని చెప్పేసి. ఒకసారి ఇది కాపీ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు లాగిన్ డాట్ కాన్ఫిగ్ డాట్‌లోకెళ్ళాము కాన్ఫిగ్.tsxలోకెళ్ళామంటే లాగిన్ ఫీల్డ్స్‌ని స్పెసిఫై చేసాం. లోపల ఉన్నవన్నీ ఆబ్జెక్ట్సే. ఆబ్జెక్ట్స్ అన్నీ ఏ టైప్‌లో ఉంటాయి? ఫీల్డ్ కాన్ఫిగ్ మనం ఏ విధంగా అయితే స్పెసిఫై చేసామో ఆ టైప్‌లోనే కదా ఉండేవి. సో, ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే ఈ లాగిన్ ఫీల్డ్స్ అనే వాటి టైప్‌ని మనం ఆల్రెడీ స్పెసిఫై చేసేసాం కాబట్టి ఇక్కడ ఒకసారి మళ్ళీ క్లియర్‌గా అది అప్డేట్ చేయటమే. ఫీల్డ్ కాన్ఫిగ్ ఆఫ్ అరే. ఎందుకంటే ఇక్కడ మనకున్నవన్నీ ఈ అరే లోపల ఉన్న అన్ని ఫీల్డ్ కాన్ఫిగ్ మనం ఎలా అయితే స్పెసిఫై చేసామో అదే విధంగా ఉంటాయి. సో, ఫీల్డ్ కాన్ఫిగ్‌ని కూడా ఇంపోర్ట్ చేసేసుకుందాం లాగిన్ టైప్స్ నుంచి. సో, లాగిన్ డాట్ కాన్ఫిగ్ డాట్ టీఎస్ఎక్స్ అనేది ప్రాపర్‌గా అప్డేట్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసేద్దాం. లాగిన్ టైప్స్‌ని కూడా ఫర్ టైమ్ బీయింగ్ క్లోజ్ చేసేద్దాం. సో, యాస్ ఆఫ్ నౌ వి షల్ సీ ఓన్లీ లాగిన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్‌లైన్ స్టైల్స్ ఏద్దాం ఫర్ టైమ్ బీయింగ్. స్టైల్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ విడ్త్ 400 పిక్సెల్స్. మార్జిన్‌లో ఇక్కడ 50 పిక్సెల్స్ స్టైల్స్ కాదు స్టైల్. ఓకే. మార్జిన్‌లో ఇక్కడ 50 పిక్సెల్స్ ఆటోని ఇచ్చాం. ఈ 50 పిక్సెల్స్ ఏం స్పెసిఫై చేస్తదంటే టాప్ అండ్ బాటమ్ నీకు 50 పిక్సెల్స్ మార్జిన్ తీసుకో. లెఫ్ట్ అండ్ రైట్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకో అని చెప్తుంది. సో, అది దీని అర్థం. ఇప్పుడు నేను క్రోమ్‌లోకెళ్ళాననుకోండి. ఇక్కడ ఉండాల్సిన లాగిన్ మధ్యలోకొచ్చింది గదా! మార్జిన్ అడ్జస్ట్ చేసుకొని మధ్యలోకొచ్చేసింది. ఇదంతా మధ్యలో 400 పిక్సెల్స్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఇదయిపోయింది. ఇదయిపోయిన తర్వాత ఈ లాగిన్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఒక హెచ్2 ట్యాగ్‌లో పెట్టేద్దాం. హెచ్2 ట్యాగ్‌లో పెట్టేస్తే మనకది విజువల్‌గా కొంచెం బ్రైట్‌గా, నీట్‌గా కనబడుతుంది. స్పెసిఫై చేస్తది ఇది లాగిన్ స్క్రీన్ అని. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ మనం ఏం చేద్దామంటే కాన్ఫిగ్‌లోకెళ్దాం. ఈ కాన్ఫిగ్‌లో లాగిన్ ఫీల్డ్స్ అని స్పెసిఫై కదా చేసింది మనం. ఫీల్డ్స్ అన్నిటిని. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే వీటి గుండా మనం మ్యాప్ చేద్దాం. లాగిన్ ఫీల్డ్స్‌ని తెచ్చాను. ఈ లాగిన్ ఫీల్డ్స్‌ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసేద్దాం. ఇంపోర్ట్ అయిందా? ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం లాగిన్ ఫీల్డ్స్‌ని ఏం చేద్దామంటే మ్యాప్ చేద్దాం. ఓకే. అది ఇచ్చిందే తీసుకుందాం. మ్యాప్. ఓకే. ఇప్పుడు వన్స్ వీ డన్ దిస్ పర్టిక్యులర్ థింగ్ మనం చేయాల్సిందేంటంటే డైరెక్ట్‌గా రిటర్న్ చేసేద్దామా? లేకపోతే ఇది ఎర్రర్ గదా! ఈ ప్రాపర్‌గా లేదు. ఓకే. ఇప్పుడు ఇందులో సింపుల్‌గా నేనేం చేస్తానంటే ఇన్‌పుట్ కాంపోనెంట్‌ని తీసేసుకుంటాను. ఇన్‌పుట్ కాంపోనెంట్‌ని తీసుకొని నాకు ఫీల్డ్‌లు ఏవొస్తున్నాయో వాటన్నిటిని నేను స్ప్రెడ్ చేసి పంపేస్తా. ఓకే. సేవ్ చేసాం. సేవ్ చేసిన తర్వాత అవుట్‌పుట్ చెక్ చేసుకుందాం ఒకసారి. అవుట్‌పుట్ ఏమొస్తది? అదిగోండి. సో, ప్రాపర్‌గా అప్పుడు మనకి మన లాగిన్ స్క్రీన్ అనేది విజువల్‌గా కనబడుతుంది. లాగిన్ అన్న హెడరు, ఈమెయిలు, పాస్వర్డ్ ఇవన్నీ కనబడుతుంది. కానీ వేర్ ఈస్ ద ఫంక్షనాలిటీ? ఫంక్షనాలిటీ అనేది మనం బిల్డ్ చేయాలి. సో, సిన్స్ ద లెంగ్త్ ఆఫ్ ద వీడియో ఈస్ గెట్టింగ్ టూ లాంగ్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే 2 పార్ట్స్ కింద చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తాం. యూఐ బిల్డింగ్‌తో. మనం ఏం చేసాం ప్రాపర్ యూఐ అనేది బిల్డ్ చేసేసాం ఇక్కడితోటి. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మన లాగిన్ స్క్రీన్‌కి ఉండే ఫంక్షనాలిటీస్ ఇప్పుడు మనకి డీబౌన్సింగ్ అనే ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం టైప్ చేసిన వెంటనే ప్రాపర్‌గా వెంటనే అప్డేట్ అయిపోవటం. సో, ఇవన్నిటిని మనం హ్యాండిల్ చేయాలి డీబౌన్సింగ్ యూజ్ చేసుకొని. సో, అందుకోసం మనం యూజ్ డీబౌన్స్ అన్న హుక్‌ని క్రియేట్ చేస్తాం. అంతేకాకుండా యూజ్ ఫార్మ్ అన్న హుక్‌ని క్రియేట్ చేస్తాం. ఏం చేస్తాం లాగిన్ స్క్రీన్‌లోనే మొత్తం ఫంక్షనాలిటీ అంతా మనం పెట్టం. లాగిన్ స్క్రీన్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ కీపింగ్ ద entire functionality we are going to create a customized hook called use form that can be used anywhere. సో దాన్ని కూడా మనం క్రియేట్ చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఆన్ సబ్మిట్ ఫంక్షనాలిటీని కూడా మనం ఎంబెడ్ చేయాలి లాగిన్‌లోకి. అండ్
స్టైల్స్ కూడా మనం కొద్దిగా అప్డేట్ జేసుకోవాలి. ఇవన్నీ సెకండ్ పార్ట్ ఆఫ్ ద లాగిన్ స్క్రీన్‌లో మనం చేస్తాము. సో, స్టే ట్యూన్డ్ ఫర్ ద వీడియో. వీడియో కూడా త్వరగానే అప్‌లోడ్ చేసేస్తాను. వితిన్ నెక్స్ట్ 1 డేలో మీకు వీడియో కూడా వచ్చేస్తది. బట్ ఐ విల్ ప్రొవైడ్ యూ ద అప్డేటెడ్ కోడ్ యాస్ ఎ గిట్‌హబ్ లింక్. సో, మీకు ఒకవేళ ఏమన్నా క్వెరీస్ ఉంటే మీరు కామెంట్స్‌లో మీ క్వెరీస్‌ని అప్డేట్ చేస్తే ఐ విల్ రీచ్ ఔట్ టు యూ ఇన్ ద కామెంట్స్. థాంక్ యూ.